యమన్ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సముద్రంలో ఒక అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న వలసదారుల నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది ఇథియోపియన్ మైగ్రెంట్లు మృతి చెందారు. ఇంకా 74 మంది అదృశ్యమయ్యారు. ఈ ఘటన యమన్ యొక్క అబ్యాన్ రాష్ట్రంలో కన్ఫర్ జిల్లాలో ఈరోజు చోటు చేసుకుంది. అంతర్జాతీయ వలసదారుల సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం మొత్తం 154 మంది ఇథియోపియన్ బోట్లలో ప్రయాణిస్తుండగా బోట్ మునిగిపోయిందని చెప్పారు. ఐఓఎం యమన్ చీఫ్ అబెస్టర్ ఎసోవో ప్రకారం 44 మృతదేహాలు ఒడ్డుకు తేలాయి. ఇంకా 14 మృతదేహాలను జంజీబర్ పట్టణంలోని హాస్పిటల్ మార్చరీకి తరలించారని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. 74 మంది ప్రస్తుతం మిస్సింగ్గా ఉన్నారని కూడా తెలియజేశారు. వారిలో చాలామంది చనిపోయినట్లు ఆయన అనుమానిస్తున్నారు. అబ్యాన్ సెక్యూరిటీ డైరెక్టరేట్ భారీగా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. చాలా మృతదేహాలు తీరం అంతటా విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది యమన్ తీరంలో జరుగుతున్న వరుస వలసదారుల విషాద ఘటనలో ఇదొక్కటని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఆఫ్రికా మరియు హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాల నుంచి వేలాది మంది ఆఫ్రికన్ వలసదారులు ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి సంపన్న అరబ్ దేశాల వైపు వెళ్తూ ఉంటారు. అయితే డబ్బు మరియు ఉపాధి ఆశలతో యమన్ మీదుగా ప్రయాణిస్తున్న ఈ వలసదారులు పెరిగిన అంతర్యుద్ధాలు, స్మగ్లింగ్ మరియు డేంజరస్ సీ రూట్స్ వల్ల ప్రమాదంలో పడుతున్నారని తెలియజేశారు. ఐఓఎం ప్రకారం 2024లో ఇప్పటి వరకు 60,000 మంది వలసదారులు యమన్ చేరారు. 2023లో ఇది 97,200 మంది వరకు ఉండేది. అయితే యమన్ అధికారులు సముద్ర తీరంలో తరచుగా పెట్రోలింగ్ చేయడం వల్ల ఇది ఈ కాలంలో కొంచెం తగ్గింది అని చెప్పారు. ఇక మార్చిలో జరిగిన మరో ఘటనలో యమన్ జిబోటి మధ్య 4 బోట్లు మునగడంతో 186 మంది మిస్సింగ్ కాగా 2 మృతి చెందారు. 2020లో హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం కోవిడ్-19 పాండమిక్ సమయంలో యమన్లోని హౌతీ గ్రూపులు ఇథియోపియన్ వలసదారులపై దాడి చేసి చంపాయని తెలిపారు. ఇలాంటి వలసదారులను చంపిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఘటనతో వలస మార్గాల్లో భద్రత లోపాలు, యుద్ధ భూములు, ఆకలి బాధలు, ఈ రెండు మధ్య నలుగుతున్న ప్రజలు గమ్యం ఇప్పటి వరకు ప్రమాదమే అని మరోసారి బయటపడింది.